హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గోరింటాక్ని ఎలా తయారు చేసుకోవాలి, అలాగే గోరింటాక్తో రొటీన్గా కాకుండా సింపుల్గా ఈజీగా డిజైన్ ఎలా పెట్టుకోవాలో కూడా చెప్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ గోరింటాకుని తయారు చేసుకోవడానికి గోరింటాకుల్ని నీట్గా కాడలు లేకుండా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసి పెట్టిన ఆకుల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. దాంతోపాటు కొద్దిగా చింతపండు, అలాగే కొద్దిగా వాటర్. నేను ఇక్కడ నానబెట్టిన చింతపండు వాటర్ వేసేసాను ఫ్రెండ్స్. తర్వాత వీటిని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత గోరింటాకుని మొత్తం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు నేను మీకు పేస్ట్ని చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలాగ మెత్తగా చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకూడదు, వీడియో క్లిప్లో చూపించిన విధంగా చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేస్తే కనుక చేయికి పెట్టుకోవడానికి రాదు. ఇప్పుడు ఈ పేస్ట్ తోటి నేను చేయికి డిజైన్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనకు కావాల్సిన డిజైన్ని ఇలా పెన్తో డ్రా చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పేస్ట్ తీసుకొని ఇలా అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి. ఈ డిజైన్ నీట్గా రావడానికి పెన్తో కానీ స్టిక్తో కానీ ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. మొత్తం డిజైన్ని గోరింటాకుతో ఇలా నీట్గా ఫిలప్ చేయాలి. కొంతమందికి గోరింటాకు బ్లాక్గా పండుతుంది. అలా అవ్వకుండా ఉండాలి అని అంటే మనం గోరింటాకు పెట్టుకున్న తర్వాత 1.5 hours తర్వాత రిమూవ్ చేసేసుకోవాలి. రిమూవ్ చేసిన తర్వాత డైరెక్ట్ వాష్ చేయకుండా కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇంకొక 1/2 hour ఉంటే మీకు బ్లాక్ అవ్వకుండా ఎర్రగా పండుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఎర్రగా పండిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.